సువార్త, దయ చూపి దేవుని వార్త, కృప చూపి క్రీస్తు సువార్త, దయ చూపి దేవుని వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. కృపావార్త అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతం. ప్రియులారా, మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. తరానికి ఒక్కడు అనేటువంటి శీర్షికలో గత భాగాలలో కొందరు నీతిమంతులను గురించి మనం ఆలోచన చేస్తాం. ఆ యొక్క కొనసాగింపులో ఈరోజు కూడా ఒకానొక విశ్వాసుడైనటువంటి భక్తుని గూర్చి మనం ఆలోచన చేద్దాం. అతడే యోసేపు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబుకు 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారులలో యోసేపు ఒకడు. యోసేపు తన జీవితకాలం అంతా దేవుని ఎడల భయభక్తులను చూపినవాడు. యోసేపుకు చిన్ననాడే దేవుడు అనుగ్రహించినటువంటి దర్శనాలను మనం చూడగలిగితే, ఒకానొక సందర్భంలో దేవుడు యోసేపు ద్వారా తన తండ్రి అయిన యాకోబును, అలాగే తన తోడ పుట్టినటువంటి అన్నలందరినీ, తమ్ముణ్ణి కూడా అతడు పోషిస్తాడు. అంటే యోసేపు వలన వీరందరూ కూడా బ్రతకాలి, యోసేపుకు వీరందరూ కూడా సాష్టాంగపడాలి. ఈ విషయాన్ని దేవుడు ముందుగానే దర్శన రీతిన యోసేపుకు తెలియజేశాడు. యాకోబు ద్వారా రాహేలుకు పుట్టినటువంటి యోసేపు తన జీవితము ద్వారా మనందరికీ పాఠాలను నేర్పిస్తున్నాడు. ప్రియులారా, అద్భుతమైనటువంటి విషయాలను మనము యోసేపు జీవిత చరిత్ర నుండి నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఆదికాండము గ్రంథంలో ఇవన్నీ కూడా స్పష్టంగా తెలియచేయబడ్డాయి. కనుక మీరు ఈ పాఠము తదనంతరం యోసేపు యొక్క చరిత్రను మరొకసారి చదివి ఆయన జీవితము నుండి నేర్చుకోవలసినటువంటి పాఠములను జాగ్రత్తగా పరిశీలిస్తారని, అధ్యయనం చేస్తారని, మీ హృదయాలలో భద్రపరుచుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ పాఠ్యాంశంలో నేను చర్చించబోయేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, యోసేపు దేవుని ఎడల కలిగి ఉన్నటువంటి భయభక్తులు, యోసేపు దేవుని ఎడల చూపించినటువంటి నీతి, యథార్థత, వీటన్నిటిని బట్టి దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకుని చిన్ననాడు తనకు ఇచ్చినటువంటి దర్శనములను భవిష్యత్తులో నెరవేర్చాడు. ప్రియులారా, యోసేపు యొక్క జీవిత చరిత్రను మనం పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకున్నప్పుడు అనేకమైనటువంటి సంగతులు మనకు బయలుపరచబడతాయి. యోసేపు తన చిన్ననాడు తండ్రి చేత గారాబం చేయబడిన వాడై తన అన్నలందరికంటే ఎక్కువగా ప్రేమింపబడతాడు. యాకోబు తన వృద్ధాప్యమందు పుట్టినటువంటి యోసేపు అంటే చాలా మక్కువ కలిగినవాడు. మిగిలిన అన్నలందరికంటే యోసేపును ప్రేమగా చూసుకునేవాడు. ఈ ప్రేమను వ్యక్తీకరించడానికి ఒక నిలువుటంగిని, విచిత్రమైనటువంటి పనితో కూడినటువంటి నిలువుటంగిని కూడా ఆ యోసేపుకు యాకోబు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నిటిని బట్టి, చిన్ననాడు యోసేపుకు కలిగినటువంటి దర్శనాలను బట్టి, తమ తండ్రి అయినటువంటి యాకోబు యోసేపును అందరికంటే ఎక్కువగా ప్రేమించడాన్ని బట్టి మిగిలిన అన్నలందరికీ కూడా యోసేపు మీద అసూయ కలుగుతుంది. వారు పగబడతారు. ఎప్పుడైతే అతడు చిన్ననాడు అతనికి కలిగినటువంటి దర్శనాలను మిగిలిన వారికి చెబుతున్నాడు, అనగా తన సహోదరులకు, తన తండ్రికి ఈ విషయం తెలిసినప్పుడు వారంతా కూడా మరింత పగబడుతున్నారు. తండ్రి అయినటువంటి యాకోబు అయితే తన హృదయంలో ఆ విషయాలను భద్రపరుచుకుంటాడు. ఈ విషయమైనటువంటి భవిష్యత్తు తెలియక తన కుమారుని గద్దిస్తాడు, యోసేపుని గద్దిస్తాడు. అయితే మిగిలిన అన్నలందరూ మాత్రం అసూయ చేత మరింత పగబెట్టుకుంటారు. ఈ విషయమై యోసేపును ఒకానొక సందర్భంలో వారు చంపాలనుకుంటారు. అయితే రూబేను అడ్డుపడతాడు. అన్నయ్యనటువంటి మొదటివాడైనటువంటి రూబేను అడ్డుపడతాడు. ఆ తర్వాత యోధా కూడా
యోసేపు యొక్క ప్రాణాలను తీయటానికి వీరందరూ పొంచి చూస్తున్నప్పుడు సహోదరుల్లో ఒకడైనటువంటి యోధా కూడా ప్రముఖమైనటువంటి పాత్ర వహించి, మన తమ్ముడైనటువంటి యోసేపు యొక్క రక్తమును మనం చిందింపకూడదు, అదిగో మిద్యాను వర్తకులు వస్తున్నారు, ఇష్మాయిలీలు వస్తున్నారు, వారికి మన తమ్ముడిని అమ్మేద్దాం అని 20 తులముల వెండికి యోసేపును మిద్యాను వర్తకులకు అమ్మేస్తారు. ఈ మిద్యాను వర్తకులు వ్యాపారం చేసుకునేవారు కనుక వారు ఐగుప్తుకు వెళ్ళి యోసేపును ఐగుప్తులో ఉన్నటువంటి పోతీఫరకు అమ్మేస్తారు. అక్కడ కొంత లాభాన్ని వారు ఉంచుకొని వారు పోతీఫరకు అమ్మేస్తారు. ఈ పోతీఫర్ ఎవరంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజు యొక్క సంరక్షకుల సేనాధిపతి, అంటే అక్కడ ఒక మంచి హోదా కలిగిన వాడు. ఈ పోతీఫరు ఇంటిలో ఉన్నటువంటి యోసేపుకు పోతీఫర్ యొక్క భార్య వలన శోధన కలుగుతుంది. ఆ శోధన నుండి తప్పించుకునేటువంటి క్రమంలో అతడు ఆమె చేత మోసగింపబడిన వాడై అన్యాయముగా చెరసాలలోనికి పంపివేయబడతాడు. చెరసాలలోనికి వెళ్ళినటువంటి యోసేపు ఎప్పుడూ కూడా నీతిని, భక్తిని మరిచిపోలేదు. అతడు దైవ జ్ఞాన ఆత్మ బలం కలిగిన వాడు. నిజంగా ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. దేవుని వలన మనము సంతోషాన్ని, సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తాం, దేవుని వాక్యాన్ని చదువుకుంటాం, నీతిగా, భక్తిగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తాం. అటువంటి పరిస్థితుల్లో మనకు శోధనలు ఎదురైనప్పుడు, మనం పరీక్షింపబడుతున్నప్పుడు అదే భక్తిని, అదే నీతిని, అంతకంటే గొప్పదైనటువంటి విశ్వాసమును మనం చూపగలుగుతున్నామా? తరానికి ఒక్కడుగా కనిపిస్తున్నటువంటి యాకోబు కుమారులలో కనిష్ఠుడు, బెన్యామీనుకు ముందు పుట్టినటువంటి వాడు యోసేపు మాత్రం తనకెన్ని కష్టాలు కలిగినా కానీ తన శోధన కాలం అంతా కూడా దేవుని ఎడల విశ్వాసమును కానీ, నీతిని కానీ అతడు కోల్పోలేదు. మరింత దేవునికి దగ్గరయ్యాడు. తాను నీతిగా ఉన్న, పరిశుద్ధముగా ఉన్న, సత్య సంబంధిగా ఉన్న, దేవుని కొరకు బ్రతుకుతున్న పోతీఫరు భార్య చేత నిందింపబడి, అపహాస్యం చేయబడి, చెరసాలలో వేయబడి, చెయ్యని నిందకు శిక్ష అనుభవిస్తున్నా సరే యోసేపు మాత్రం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు అనటానికి నిదర్శనాలు ఏంటంటే, యోసేపుతో పాటు చెరసాలలో వేయబడినటువంటి ఫరో యొక్క పానదాయకుడు, భక్షకారుడు, వారికి కలిగినటువంటి కలలకు భావాలు తెలియజేస్తాడు. అంటే వారు కన్న కలలకు భావాలను తెలియజేయగల సామర్థ్యం యోసేపులో ఆనాడు మనకు చెరసాలలోనే కనిపిస్తుందంటే యోసేపు నిజంగా దేవుని ఎడల భయభక్తులను చూపడం మానలేదని ఆ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. చెరసాలలో ఉన్నా సరే పానదాయకుడు, భక్షకారుడు, వారి కలిగినటువంటి కలలకు భావాలను యోసేపు తెలియజేయగలుగుతున్నాడంటే నిజంగా అతడు శోధింపబడుతున్నటువంటి కాలంలో కూడా సువర్ణంగానే ఉన్నాడు. దేవుని ఎడల భయభక్తులను కలిగి ఉన్నాడు, దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అతడు వారి కలలకు భావాన్ని తెలియజేస్తాడు. ఆ భావాలు తరువాతి కాలంలో నెరవేరుతాయి. పానదాయకుడు తిరిగి తన ఉద్యోగాన్ని పొందుతాడు. పక్షకారుడు ఉరితీయబడతాడు, చంపబడతాడు. ప్రియులారా, మనము దేవుని ఎడల నీతిని, భక్తిని, పరిశుద్ధతను కొనసాగించుకుంటున్నప్పుడు మనము శోధనలో ఉన్న, ఇబ్బందులలో ఉన్న, పరీక్షింపబడుతున్నా విశ్వాసమును కోల్పోకూడదు. నేను నీతిగా ఉన్నాను, అయినా సరే నాకు కష్టాలేంటి? నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను, అయినా సరే నాకు ఈ శోధనలేంటి అని మనం ప్రశ్నించుకోకూడదు. దేవుని కొరకు మరింత ముందుకు కొనసాగాలి. ప్రశ్న ఏంటంటే, మనము దేవునితో దూరంగా ఉన్నామా లేక దేవునితో దగ్గరగా ఉన్నామా అనేది మనకు ప్రశ్నగా ఉండాలి. మనం దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు అసలు మనం చాలా సంతోషంగా ఉండాలి. లోక సంబంధంగా ఎన్ని శ్రమలు, ఇబ్బందులు ఉన్నా కానీ దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటే చాలా సంతోషంగా ఉండాలి. దేవునితో దూరం అయిపోయారనుకోండి, లోక సంబంధంగా మీరు ఎంత సుఖంగా ఉన్నా అది వ్యర్థమే, దానివల్ల ఉపయోగం లేదు. కనుక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే దేవునితో సంబంధము. యోసేపు అన్నలకు దూరం అయిపోయాడు, నాన్నకు దూరం అయిపోయాడు,
తన సొంత వారందరికీ దూరం అయిపోయాడు, తన స్వదేశానికి దూరం అయిపోయాడు, ఐగుప్తు దేశంలో ఒక బానిసగా అమ్మబడ్డాడు, అందులోనూ మరలా చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాడు, చెరసాలలో వేయబడ్డాడు. ఇన్ని కఠోరమైనటువంటి శ్రమల మధ్య కూడా యోసేపు భక్తిని విడిచిపెట్టడం లేదు, నీతిని విడిచిపెట్టడం లేదు. అంటే యోసేపు మనసులో ఏముందన్నమాట? యోసేపు తన మనసులో దృఢంగా ఏమనుకున్నాడన్నమాట? నేను దేవునితో ఉంటే మిగిలినవన్నీ నాకు దూరంగా ఉన్నా ఏనాటికైనా అవి నా కాళ్ళ దగ్గరకు వస్తాయి. నేను దేవునితో దూరం అయిపోతే ఆలోచించాలి. నేను దేవునితో ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి ఏ పరిస్థితి అయినా నాకు విపత్కరంగా మారిపోయినప్పుడు నేను భయపడవలసిన, బెదరవలసిన, జడియవలసిన అవసరత లేదు. ప్రియులారా, తరానికొక్కడుగా యోసేపు ఈ విషయాన్ని మనకు ఒక ప్రధానమైన పాఠంగా నేర్పిస్తున్నాడు. ఈరోజు ఎందరో బలహీనులైపోతున్నారు. నేను దేవుని వాక్యం చదువుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, దేవునికి నా యొక్క సంపాదనలో అర్పణగా ఇస్తున్నాను, దేవుని సేవలో నేను ముందుకు కొనసాగుతున్నాను, అయినా సరే ఈ కష్టాలు ఏమిటి అని మీరు అనుకుంటున్నప్పుడు ఇదిగో ఈ మాటలు మీకు ఓదార్పునివ్వాలి, ఆదరణ కలిగించాలి. మీరు దేవునితో విడిపోతే, మీరు దేవునికి దూరం అయిపోతే అప్పుడు మీరు చింతించాలి. మీరు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు లోక సంబంధమైనటువంటి ఏ శ్రమ కూడా మీ కళ్ళ నుండి కన్నీరు తెప్పించకూడదు, మీ మనస్సును నొప్పించకూడదు. అందుకే పౌలు గారు అంటున్నారు, ప్రభువునందు సంతోషించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు సంతోషించుడి. అలాగని లోక సంబంధమైనటువంటి ఇబ్బందులు, శ్రమలు, వేదనలు, కష్టాలు లేవా? ఉన్నాయండి. మీతో పాటు నాకు కూడా ఉన్నాయండి. కానీ నేను ఎలా సంతోషించగలుగుతున్నాను? మీరు ఎలా సంతోషించాలి? దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు మీతో ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మనం సంతోషించగలుగుతాం. లోక సంబంధంగా తిండి లేకపోయినా పర్వాలేదు, బట్టలు లేకపోయినా పర్వాలేదు, నా అనుకున్న వారందరూ దూరం అయిపోయినా పర్వాలేదు, కానీ నా కన్న తండ్రి నాతో ఉంటే చాలు. నా కన్న తండ్రికి నేను దూరం అయిపోకుండా ఉంటే చాలు. నేను నా తండ్రికి మోసం చేయకుండా ఉంటే చాలు. నా తండ్రితో నేను నిరంతరం కొనసాగింపబడుతూ ఆయనను సంతోషింపజేస్తే చాలు. ఈ విధమైన ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారు నిరంతరము సంతోషించేవారుగా ఉంటారు. యోసేపు ఏ విషయంలోనూ బాధపడటానికి అవకాశమే లేదు. ఎందుకంటే యోసేపు దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అతడు అన్నల చేత ద్వేషింపబడిన, గోతిలో పడవేయబడిన, మిద్యాను వర్తకులకు అమ్మివేయబడిన, చివరకు ఏదో కాస్త నీడ దొరికింది, కూడు దొరికింది అని పోతీఫరు ఇంటిలో అతడు ఉద్యోగం సంపాదించుకున్నప్పుడు అక్కడైనా అతడు సజావుగా జీవితమును కొనసాగించగలుగుతున్నాడంటే అదిగో పోతీఫరు భార్య కూడా సాతాను మాదిరిగా నిందనెట్టింది, చెరసాలలోనికి త్రోయడానికి పన్నాగం పన్నింది. ఇంతటి భయంకరమైనటువంటి పరిస్థితులలో యోసేపు దేవుని మీద ఆనుకున్నాడు, దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. కనుక ఏనాడు యోసేపు బాధపడవలసిన అవసరం లేదు. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని మరలా నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టేటువంటి ఆ దినాలు, ఆ క్షణాలు ఆసన్నం అవుతాయని యోసేపు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో, నిశ్చయతతో ఉన్నాడు. దేవునితో మాత్రం అనునిత్యం సంబంధాన్ని కొనసాగించుకుంటూనే ఉన్నాడు. కనుక తనతో పాటు చెరసాలలోనికి వచ్చినటువంటి ఫరో యొక్క సేవకులు, వారికి కలిగినటువంటి కలలకు వివిధమైనటువంటి కలలు వారికి కలిగాయి. ఆ వివిధమైన కలలకు భావాలను తెలియజేశాడు. ఆ తర్వాత 2 ఏళ్ళు గడిచిపోయింది. ఇంకనూ యోసేపు చెరసాలలోనే ఉన్నాడు. మేలు అనుభవించినటువంటి పానదాయకుడు తర్వాత యోసేపును గుర్తుంచుకోలేదు. 2 ఏళ్ళు గడిచిపోయింది. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. యోసేపును దేవుడు కష్టాల నుండి, ఇబ్బందుల నుండి మరలా బయటకు తీసుకుని రావాలనుకున్నాడు. శోధన కాలం పూర్తయిపోయింది. ఇక నేను నిన్ను లోకానికి ఒక సువర్ణంగా చూపించాలనుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. యోసేపు యొక్క శోధన కాలం గడిచిపోయింది. శోధన కాలంలో ఉన్నంతసేపు కూడా ఈ లోకమంతా యోసేపును ఏమంది? ఒక దోషి అంది, ఒక నేరస్తుడు అంది, ఒక వ్యభిచారి అంది, ఒక దాసుడు అంది. కానీ ఆ శోధన కాలం తీరిన తర్వాత
దేవుడు యోసేపును సువర్ణంగా చూపిస్తున్నాడు. ఆ గడియలు ఆసన్నమయ్యాయి. పానదాయకుడు మరచిపోయిన మరలా ఆ గడియలు ఆసన్నమయ్యాయి. 2 ఏళ్ళు గడిచిపోయింది. పానదాయకుడు విడిపింపబడి యోసేపు వలన చెరసాలలో మేలును పొంది విడిపింపబడి 2 ఏళ్ళు గడిచిపోయింది. అప్పుడు ఫరోకు ఒక కల వచ్చింది. ఈ కల చాలా విచిత్రంగా వచ్చింది. ఈ కలలో ఫరో 2 సందర్భాలను చూచాడు. మొదటి సందర్భంలో 7 బక్క చిక్కిన ఆవులు 7 బలిసిన ఆవులను తినేశాయి. రెండో సందర్భంలో 7 పేల వెన్నులు 7 బలమైన పుష్టి కలిగినటువంటి వెన్నులను తినేశాయి. దీనికి అర్థమేంటో ఫరోకు అర్థం కావటం లేదు, గోచరం కావటం లేదు. అతడు తన రాజ్యంలో ఉన్న వారందరికీ ఈ విషయాన్ని తెలియజేసి దీని భావం ఏంటి అని అడుగుతున్నప్పుడు ఎవరూ దానికి సమాధానం చెప్పలేని పరిస్థితులలో పానదాయకుడు వెంటనే తెలియజేస్తున్నాడు. రాజుకు తెలియజేస్తున్నాడు, చెరసాలలో నాతో పాటు భక్ష్యకారుడు కూడా, చనిపోయిన భక్ష్యకారుడు కూడా కన్న కలలకు భావాలను తెలియజేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. అతడే యోసేపు. నేను కన్న కలకు భావాన్ని తెలియజేశాడు, భక్ష్యకారుడు కన్న కలకు కూడా భావాన్ని తెలియజేశాడు. ఇద్దరి కలల భావం కూడా నెరవేరింది, పొల్లు పోకుండా నెరవేరింది. కనుక మీ కలకు కూడా అతడే భావాన్ని చెప్పగలడు అన్నప్పుడు చెరసాలలో నుండి అతన్ని తీసుకుని వచ్చారు. యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడై, దైవజ్ఞాన సంబంధి అయి ఫరో కనిన ఆ కలకు స్పష్టమైన జవాబు చెప్పాడు, సమాధానాన్ని తెలియజేశాడు. ఈ 7 బక్క చిక్కిన ఆవులు 7 కరువు సంవత్సరాలు, 7 పుష్టి కలిగినటువంటి ఆవులు 7 మంచి సంవత్సరాలు, 7 పేల వెన్నులు కరువు కలిగిన సంవత్సరాలు, 7 పుష్టి కలిగిన వెన్నులు మంచి సంవత్సరాలు. ఇదిగో ఈ రానున్న 7 సంవత్సరాలలో పంటలు బాగా పండుతాయి. విస్తారమైనటువంటి ధాన్యం, ధనం, ఆస్తి మనం కూర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ తరువాత 7 కరువు సంవత్సరాలు రాబోతున్నాయి. ఆ కరువు కాలంలో ఉన్న ధాన్యం అంతా అయిపోతుంది, ఉన్న సంపద అంతా అయిపోతుంది. దేశాలన్నీ కరువుతో అల్లాడుతాయి. కనుక ఇదే మీకు వచ్చినటువంటి కలకు భావం అని తెలియజేసినప్పుడు ఆనాడు ఉన్నటువంటి ఫరో ఆశ్చర్యపోతాడు, ఆనందపడతాడు. తాను యోసేపును గూర్చి పలికినటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. ఇప్పుడు మీరు వాటిని చూడండి. ఆదికాండము 41వ అధ్యాయము 37వ వచనం నుంచి, ఆదికాండము 41వ అధ్యాయము 37వ వచనం నుంచి, ఆ మాట ఫరో దృష్టికిని అతని సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందునని యోసేపుతో చెప్పెను. ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడో చూడండి. ఫరో యోసేపును గూర్చి ఎంత మంచి వివరణ ఇచ్చాడో చూడండి. నీ వలె దేవుని ఆత్మ కలిగిన మనుష్యుల్ని నేను కనుగొనగలనా? ఈ ఐగుప్తు దేశం అంతటిని వడపోసిన అలాంటి మనిషి దొరకడు. ఈ ప్రపంచం అంతటిని వడపోసిన అలాంటి మనిషి నాకు దొరకడని ఐగుప్తు సింహాసనం మీద ఆ రోజు ఉన్నటువంటి ఫరో చెప్పగలిగాడంటే యోసేపు ఎవరన్నమాట? తరానికి ఒక్కడు. ఈ తరం అంతటిలో నీలాంటి మనిషి నాకు దొరకడయ్యా అంటున్నాడు. అవును, నిజంగానే దొరకడు కదా. యోసేపు యొక్క జీవిత చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. నిజంగా అలాంటి జీవితాన్ని ఈరోజు మనం కలిగి ఉండాలంటే ఎంత కష్టం చెప్పండి. అంత శోధన మనకు ఎదురైనప్పుడు, అంత భయంకరమైన విపత్తు కాలంలో మనం ఉన్నప్పుడు, చెరసాలలో కూడా వేయబడిన దేవుని మీద కొంచెం కూడా విశ్వాసాన్ని సన్నగిల్లనివ్వకుండా మరింత బలమైన విశ్వాసాన్ని కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి యోసేపు. కనుక తరానికి ఒక్కడుగా మిగిలిపోయాడు. రాజైన ఫరో ఏమంటున్నాడంటే నీలాంటి మనిషిని నేను నా జీవితంలో ఇక చూడలేనంటున్నాడు. నా జీవితంలో ఇక నీలాంటి మనిషిని చూడలేను. అంత గొప్పవాడవు నువ్వు. సింహాసన విషయంలోనే తప్ప ఈ రాజ్యంలో, ఐగుప్తు దేశం అంతటిలో
నీవే అధికారివి, నీవు చెప్పినట్టే ప్రతి ఒక్కరు వినాలి. ఏమండి, అసలు యోసేపు ఐగుప్తీయుడు కాదు, ఇశ్రాయేలీయుడు. తాను ఎక్కడి నుండి వచ్చాడని కానీ, లేకపోతే తన వంశం ఏంటని కానీ, తన తండ్రి ఎవరని కానీ, తన పుట్టు పూర్వోత్తరాలు ఏంటని కానీ అడగలేదండి ఫరో. వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. మంచి రాజు కదంటే, వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే అతడు దేవుని ఆత్మ కలిగిన వాడు. ప్రియులారా, మీరందరూ కూడా ఇలా జీవించగలిగితే నిజంగా పరలోకానికి చేరే అవకాశం ఉంది. మన కన్నతండ్రి అయిన దేవుడు మన యొక్క పుట్టు పూర్వోత్తరాలను గూర్చి అడగడండి. నీవు ఏ తండ్రికి పుట్టావు, ఏ కుటుంబంలో పుట్టావు, ఏ వంశంలో పుట్టావు, ఏ కులంలో పుట్టావు, నీవు ధనవంతునివా పేదవానివా, నీవు స్త్రీవా పురుషునివా నపుంసకునివా, నీవు అన్ని అవయవాలు కలిగిన వాడువా అంగహీనుడువా, ఇవేమీ అడగడండి ఆయన. ఇవేవి అడగడండి. మీరు దేవుని ఆత్మ కలిగిన వారైతే, ఎంతగా హెచ్చింపబడతారో తెలుసా? సింహాసనం మీద మీరు కూర్చుండబెట్టబడతారు. సింహాసనం మీద మీరు కూర్చుండబెట్టబడతారు. పరలోకమందు జయించిన వారికి అవకాశం ఉంది. జయించిన వారు నిత్యత్వంలో ప్రవేశిస్తారు. ప్రియులారా, మీరెలాంటి వారైనా సరే పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు అయిన యేసునందు మీరు రక్షణ పొంది నీతి మార్గంలో మీరు కొనసాగింపబడితే, ఎటువంటి శోధన ఎదురైనా దేవునితో పాటు మీరు నిలబడగలిగితే, తరానికి ఒక్కడైన యోసేపు వలె మీ బ్రతుకును చక్కగా దేవుని కొరకు మీరు మలుచుకోగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటల ప్రకారం మీరు జీవించగలిగితే, ఉన్నతమైనటువంటి బహుమానాన్ని తగిన కాలమందు మీరు పొందడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. యోసేపు యొక్క జీవితం ఈ పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. ఎన్నో కష్టాలు అనుభవించాడు. తన రక్త సంబంధికులే తనను వెలివేశారు, కాదనుకున్నారు. అన్నలందరూ ఒకవైపుకు వెళ్ళిపోయారు. ఇతడు ఒంటరిగా మిగిలిపోయాడు, ఒక్కడైపోయాడు, అమ్మివేయబడ్డాడు, దాసుడుగా అమ్మివేయబడ్డాడు. తాను వెళ్ళినటువంటి ఇంటిలోనైనా సరే తనకు క్షేమం ఉంటుందనుకుంటే అక్కడ కూడా భయంకరమైన పరిస్థితులు, చెరసాలలో వేయబడ్డాడు. అయినా సరే ఎటు చూచినా నాకు శోధన ఎదురవుతుంది, కష్టమే ఎదురవుతుంది, బాధ ఎదురవుతుందని వెనుతిరిగాడా, నీరసించాడా? లేదండి. దేవుడంటే ఎంత ప్రేమండి యోసేపుకి. దేవుణ్ణి ఎంత గొప్పగా మిన్నగా అతడు హత్తుకున్నాడో మీరు చూడండి. ఎంత గొప్పగా హత్తుకున్నాడో చూడండి. ఈరోజు లోకంలో ఉన్నటువంటి మన రక్త సంబంధికులతో మనం ఎంతో నమ్మకాన్ని కలిగి ఉంటాం, వారి మీద మనం విశ్వాసాన్ని చూపుతాం. కానీ అంతకంటే ఎక్కువగా దేవుని మీద చూపించాలండి. వీరిలో ఎవరైనా సరే ఏ క్షణంలోనైనా సరే మనలను విడిచిపెట్టే అవకాశం ఉంది. కానీ తండ్రి అయిన దేవుడైతే అలా విడిచిపెట్టేవాడు కాడండి. ఎలాంటి స్థితిలో యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడో చూడండి. చివరకు మేలు అనుభవించినటువంటి పానదాయకుడు కూడా మర్చిపోయాడు. అలాంటి స్థితిలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. ఇక తన జీవితం శూన్యం అనుకున్నటువంటి పరిస్థితులలో దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడండి. జ్ఞాపకం చేసుకుని ఎక్కడ కూర్చోబెట్టాడు? ఫరో సింహాసనం. ఫరో చెబుతున్నాడు, నీ వంటి మనుషును నేను ఇక కనుగొనలేను, నిన్ను చూచినందుకు నేను చాలా ధన్యుడినే అనుకుంటూ తాను చెప్పిన సమాధానానికి ముగ్ధుడైపోయి, నీవు నిజంగా జ్ఞానం కలిగిన వాడవు, నిన్నెవడయ్యా చెరసాలలో వేసింది? ఈ ఐగుప్తు దేశం అంతటి మీద నీవే అధికారివి అని గొప్ప స్థానాన్ని యోసేపుకు ఫరో ఆనాడు ఇచ్చాడు. దేవుని కృప వలన దయచేశాడు. ఇదంతా దేవుని కృప. ఇంత గొప్ప ఆధిక్యాన్ని పొందినటువంటి యోసేపు ఆ ఆధిక్యతలో కూడా దేవుణ్ణి మర్చిపోలేదు. ఎన్ని హెచ్చుతగ్గులు ఉన్నాయో చూడండి. ఒకేసారి అమ్మివేయబడ్డాడు, చెరసాలకు తీసుకుని వెళ్ళబడ్డాడు, నిందింపబడ్డాడు, హింసింపబడ్డాడు. మరలా తన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయి కలిగింది. ఫరో తర్వాత అంతటివాడు. ఈ రెండు స్థాయిలలో కూడా, చివరి స్థాయిలోనూ గొప్ప స్థాయిలోనూ, అధమ స్థాయిలోనూ హెచ్చు స్థాయిలోనూ యోసేపు ఎలా ప్రవర్తిస్తున్నాడో మీరు చక్కగా ఆలోచన చేయాలి. అంటే ఏ పరిస్థితి అయినా సరే మనలను దేవుని నుండి వేరు చేయకూడదని ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాలి. ఉన్నత స్థితిలోనైనా హీన స్థితిలోనూ దరిద్ర స్థితిలోనూ కూడా యోసేపు ఉన్నాడు. హెచ్చు స్థితిలో కూడా
యోసేపు ఉన్నాడు. రెండు స్థాయిలలో కూడా యోసేపు ఎలా ప్రవర్తిస్తున్నాడు చూడండి. దేవునికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడు, దేవునికి విధేయుడిగా బ్రతుకుతున్నాడు. గొప్ప స్థాయికి తీసుకుని వెళ్ళబడ్డాడు. ఇక నాకు నా సహోదరులతో పనే ఉంది, నా సొంత వారితో నాకు పనే ఉంది అనుకుంటున్నారా? లేదండి, తన దృష్టి అంతా కూడా వారి మీదే ఉందండి. ఇశ్రాయేలీయులు, భవిష్యత్తులో దేవుడు ఇశ్రాయేలీయులను ఒక గొప్ప జనాంగంగా మార్చబోతున్నాడు. వారిని బట్టి ఇదిగో ఇప్పుడు నేను నమ్మినటువంటి నా దేవుడు సర్వ ప్రపంచానికి తెలియచేయబడాలని తన అత్యున్నతమైనటువంటి స్థాయిలో కూడా దేవుని గూర్చి ఆలోచన చేయగలుగుతున్నాడంటే యోసేపును గూర్చి వివరించడానికి మాటలే ఉన్నాయి చెప్పండి? నా దగ్గర అయితే ఇక మాటలు లేవు. ప్రియులారా, తక్కువ స్థాయిలోనూ దేవుని కొరకు బ్రతికాడు, ఉన్నత స్థాయిలో కూడా దేవుని కొరకు బ్రతికాడు. ఈరోజు చాలామంది దేవుని కృప వలన అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉంటారు. గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ దేవుణ్ణి తెలుసుకున్నవారుగానే ఉంటారు. కానీ విశ్వాసమును చూపించగలుగుతున్నారా? ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మీరు దేవుని కొరకు బ్రతికేటువంటి మనస్సును కలిగి ఉంటున్నారా? ఇక నాకెందుకులే దేవుడు అనుకుంటున్నారా? నాకు ఒక 4 అంకెల 5 అంకెల జీతం వస్తుంది, నేను ప్రతిరోజు ఏసీలో నా జీవనాన్ని కొనసాగించుకోగలుగుతున్నాను, నాకు విస్తారమైనటువంటి ఆస్తి ఉంది, అసలు నేను దేని గురించి ఇప్పుడు ఆలోచించవలసిన, ప్రార్థించవలసిన అవసరత కూడా లేదు, నాకు ఏ లోటు లేదు, ఇప్పుడు నాకు దేవుడు ఎందుకు అనుకుంటున్నారా? అలాగైతే మీకంటే అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాడు ఇక్కడ యోసేపు. కానీ ఎవరిని గురించి ఆలోచన చేస్తున్నాడు? దేవుని గురించి. భవిష్యత్తులో దేవుని సంకల్పం ఏంటి? అసలు నన్ను దేవుడు ఈ విధంగా ఇక్కడ కూర్చోబెట్టడానికి కారణం ఏంటి? దీనిని ఒక్కసారి పరిశీలన చేసుకుంటున్నాడండి యోసేపు. నేను ఇక్కడ కూర్చున్నానంటే కారణం ఏంటి? నా గొప్పతనమా? నా బాహుబలమా? నా జ్ఞాన వివేకాలా? కాదు. నా కన్న తండ్రి అయిన దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నా కన్న తండ్రి అయిన దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఇదిగో ఇక్కడ కూర్చోబెట్టాడు. కనుక నా దేవుని కొరకు ఇప్పుడు నేనేం చేయగలను? ఏ స్థితిలోనైనా నా దేవుని కొరకు నేనేం చేయగలను అనేటువంటి ఆలోచనే యోసేపులో ఉందండి. ఈరోజు మీలో కూడా అటువంటి ఆలోచన ఉండాలి. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, మీలో కూడా అటువంటి ఆలోచన ఉండాలి. ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని కొరకు మీరు ఆలోచన చేయాలి. హీన స్థితిలో ఉన్నప్పుడు కూడా మీరు దేవుని విడిచిపెట్టకుండా దేవుని కొరకు బ్రతకాలి. ఒక చక్కని మాట, వ్రాయబడినటువంటి మాట ఇప్పుడు మనం చూద్దాం. ఈ మాటను బట్టి యోసేపు మనసు ఎలాంటిదో మనకు అర్థమవుతుందండి. తన ఉన్నత స్థితిలో కూడా యోసేపు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో ఆ మాటల ద్వారా మనకు అర్థమవుతుందండి. ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనం నుంచి. ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనం నుంచి. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశములోనున్నది, సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను. ఈ మాటలను బట్టి యోసేపు హెచ్చు స్థాయిలో ఉన్నప్పుడు కూడా దేవుని కొరకు ఎలా ఆలోచిస్తున్నాడో మీకు అర్థమవుతుందా? తన సహోదరులను చూచాడు. తన సహోదరులను పోషించుట కొరకే తాను ఈ స్థాయిలో దేవుని చేత కూర్చుండబెట్టబడ్డాడని జ్ఞాపకం చేసుకున్నాడు. తన సహోదరులతో ఏమంటున్నాడు చూడండి, మీరు నన్ను అమ్మివేసినందుకు మీరు బాధపడకండి, భయపడకండి. ఈరోజు దేవుడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు, ఫరో కాదు. ఫరోకు తండ్రిగా నన్ను ఇక్కడ నియమించింది దేవుడే. ఐగుప్తు దేశం మీద ఒక గొప్ప అధికారిగా ఇక్కడ నన్ను నియమించింది దేవుడే. మిమ్మల్ని అందరినీ పోషించటానికి ఈ స్థాయిలో నన్ను కూర్చోబెట్టింది దేవుడే, మన కన్న తండ్రి అనే దేవుడే. కనుక రాబోయే 5 కరువు సంవత్సరాలలో మీరు మీ కుటుంబాలు పోషింపబడాలంటే, మీరు నాశనం కాకూడదంటే,
ఆకలి దప్పికల చేత మీరు నశించిపోకుండా ఉండాలంటే ఇదిగో మీరంతా కూడా ఐగుప్తు దేశానికి రండి. ఐగుప్తు దేశంలో దేవుడు మిమ్మును పోషించాలనే కదా నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టాడు. అంటే తన చిన్ననాడు తనకు కలిగినటువంటి దర్శనాలన్నీ కూడా ఎందుకొరకన్నమాట? ఇశ్రాయేలీలను బ్రతికించుట కొరకే తప్ప తానేదో గొప్పవాడుగా అధికారాన్ని చెలాయించడం కోసం కాదని యోసేపుకు తెలుసండి. నా చుట్టూ మీరు సాష్టాంగ పడతారు, మీరందరూ కూడా నాకు దాసులు అవుతారంటే అర్థం ఏంటి? నేనేదో మీకు అధికారిగా ఉండి మీ అందరి మీద పెత్తనం చేయాలనుకుంటున్నాననేటువంటి స్వభావం కాదండి. మిమ్మల్ని అందరినీ పోషించటానికి దేవుడు నా యొక్క నీతిని బట్టి, నా యొక్క పరిశుద్ధతను బట్టి, తన కృపను నాకు అనుగ్రహించుటను బట్టి మిమ్మల్ని పోషించటానికి దేవుడు నన్ను హెచ్చిస్తాడు. అంతే తప్ప మీ మీద ఏదో అధికారాన్ని చెలాయించుకోవడానికి నేను ఈ దర్శనాలను కనలేదని యోసేపుకు తెలుసండి. ప్రియులారా, చక్కగా యోసేపు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఏ స్థితిలోనైనా దేవుని కొరకు మనం బ్రతకాలనేటువంటి పాఠం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ప్రియులైనటువంటి నా సహోదరులారా, యోసేపు జీవితమును బట్టి చక్కని విషయములను నేర్చుకున్నవారు ఇక మీదట అనునిత్యం దేవునితో ఉండాలనేటువంటి గట్టి తీర్మానమును మీరు కలిగి ఉండాలి. ప్రభువైన యేసు మార్గంలో నిరంతరము నడుచుకోవాలనేటువంటి ఆలోచనతో మీరు ఉండాలి. మీరు తక్కువ స్థాయిలో ఉన్నా, గొప్ప స్థాయిలో ఉన్నా దేవుని కొరకు మీరేం చేయగలరు అనే విషయాన్ని మాత్రం ఎల్లప్పుడూ మీరు ప్రశ్నించుకోవాలి. దానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నం చేయాలి. నేను గొప్ప స్థానంలో కూర్చున్నాను కదా, ఇక నాకు వారితో పనేంటి అనుకుని యోసేపు అనుకోలేదు. నన్ను వారు అమ్మివేశారు కనుక ప్రతీకారం తీర్చుకోవాలని యోసేపు అనుకోలేదు. ప్రేమ కలిగిన వాడై, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడై నేను ఇక్కడ కూర్చోవటానికి దేవుడు ముందుగా సంకల్పించాడు, దేవుడు ముందుగా ప్రణాళిక రచించాడు అని ఆ విషయాన్ని గొప్పగా తెలుసుకున్నవాడై చక్కగా ప్రవర్తించాడు. ప్రియులారా, యోసేపు మరణకాలమందు కూడా యోసేపు యొక్క జీవితం చివరికి పూర్తయ్యేంత వరకు కూడా మనకు పాఠాలు నేర్పిస్తూనే ఉంది. ప్రారంభం నుంచి చివరి వరకు పాఠాలు నేర్పిస్తూనే ఉంది. తరానికి ఒక్కరుగా కనిపిస్తున్నటువంటి వీరందరూ కూడా, నీతిమంతులందరూ కూడా వృద్ధాప్యం వరకు భక్తిని కాపాడుకున్న వారేనండి. యోసేపు మరణకాలమందు కూడా ఐగుప్తులో ఉన్నటువంటి తన సహోదరులందరికీ, తన చుట్టూ ఉన్నటువంటి తన కుటుంబీకులందరికీ ఏమని తెలియజేస్తున్నాడు? మిమ్మును దేవుడు తప్పకుండా ఈ ఐగుప్తు దేశం నుండి మీ స్వదేశానికి ఒకానొక కాలంలో తీసుకుని వెళతాడు. అలా తీసుకుని వెళ్ళేటువంటి సమయంలో నేను మరణించిన తర్వాత నా ఎముకలను మీరు తీసుకుని వెళ్ళి అక్కడ మీరు పాతిపెట్టండి, స్వదేశంలో పాతిపెట్టండి, దేవుడు స్వాస్యముగా ఇచ్చిన భూభాగంలో పాతిపెట్టండి, షికములో పాతిపెట్టండి. ఈ విషయాన్ని నాడు తనతో పాటు ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు తెలియజేశాడు, మాట తీసుకున్నాడు. ఈ విషయాన్ని దేవుడు ప్రస్తావిస్తున్నాడు. ఆదికాండము 50వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఆదికాండము 50వ అధ్యాయము 25వ వచనం. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. ఎంత గొప్ప మాట చూడండి, ఎంత గొప్పదైనటువంటి విశ్వాసమో చూడండి. ఈ ఐగుప్తు దేశంలోనే మీరు ఉండిపోతారని చెప్పటం లేదండి. ఐగుప్తు దేశానికి ఒక పెద్ద అధికారి కదా, ఈ ఐగుప్తు దేశంలోనే ఎలాగోలాక మీ జీవితాలను కొనసాగించండి, ఇక్కడ మీకు ఎదురేంటి, ఇక్కడే మీరు మీ యొక్క ఆస్తిని పెంచుకోండి, మీ కుటుంబములను ఇక్కడ విస్తరింపజేసుకోండి అని చెప్పటం లేదండి. భవిష్యత్తులో దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్తాడు. దేవుడు వాగ్దానం చేసినటువంటి ప్రదేశంలో మిమ్మల్ని ఉంచుతాడు. కనుక అలా దేవుడు మిమ్మల్ని ఎప్పుడైతే తీసుకుని వెళతాడో ఆ సమయంలో నేను మరణిస్తున్నాను కనుక, ఇది నా వృద్ధాప్య కాలం కనుక, నేను మరణించిన తర్వాత నా ఎముకలను కూడా మీరు తీసుకుని వెళ్ళిపోండి, ఈ ఐగుప్తు దేశంలో నా ఎముకలు కూడా ఉండడానికి వీలు లేదంటున్నాడండి. ఎంత గొప్ప విశ్వాసం అండి, ఎంత గొప్ప నీతి అండి. ప్రియులరా, ఈ మాటను దేవుడు మరలా క్రొత్త నిబంధనలో జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రికలో మరలా ఈ మాట జ్ఞాపకం చేయబడింది. ఈ మాటే జ్ఞాపకం చేయబడింది. యోసేపును గూర్చి ఒక్కసారి మరలా ప్రస్తావిస్తూ
అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపును గూర్చి మరలా ప్రస్తావిస్తూ యోసేపు విషయంలో అత్యున్నతంగా జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి విషయం ఏంటంటే ఇదిగో ఈ విషయమే. యోసేపు వృద్ధాప్య కాలమందు కూడా, అవసాన కాలమందు, మరణకాలమందు కూడా ఇక తాను చాలా కొద్ది దినములలో మరణిస్తాడనగా, కొద్ది సమయానికే ఇక అతడు మరణిస్తాడనగా ఆ సమయంలో కూడా ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఆ మాటని ఇప్పుడు మీరు చూడండి, వ్రాయబడిన ఆ చక్కని మాటని ఇప్పుడు మీరు చూడండి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. భవిష్యత్తులో ఇశ్రాయేలీల యొక్క నిర్గమము ఐగుప్తు దేశం నుండి జరుగుతుందని ముందుగానే తెలుసుకున్నటువంటి యోసేపు, విశ్వాసం ఉంచినటువంటి యోసేపు ఆ ఇశ్రాయేలు కుమారులకు ఏమని తెలియజేస్తున్నాడు చూడండి. నా శల్యములు అనగా ఎముకలు మీరు ఈ ఐగుప్తు దేశం నుండి తీసుకుని వెళ్ళాలి, దేవుడు మీకు ఇచ్చినటువంటి దేశంలో మీరు వాటిని పాతిపెట్టాలి. విశ్వాసము కలిగినవాడు తన బ్రతుకంతటిని దేవుని కొరకు సమర్పించుకున్నాడు. ఇక చివరి కాలంలో కూడా, అవసాన కాలం ముందు కూడా, తన మరణం తన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు కూడా ఎంత గొప్ప విశ్వాసం చూడండి. అలాగని అప్పుడు అతనికి ఏమైనా తక్కువైందా? ఐగుప్తు దేశంలో గొప్ప అధికారిగా ఉన్నప్పుడు ఇక్కడ మనకు అంతా బాగానే ఉంది కదా, మరో దేశానికి మనం వెళ్ళవలసిన అవసరత ఉంది, అక్కడ మనం మరలా స్వాస్థ్యమును సంపాదించుకుని జీవించవలసిన అవసరం ఏముంది, దేవుణ్ణి పక్కన పెట్టండి అన్నాడా? లేదండి. ఇక్కడ ఎంత గొప్ప జీవితాన్ని మనం కలిగి ఉన్నా కానీ దేవుడు మనకివ్వబోయేటువంటి స్వాస్థ్యమే మిన్న గొప్ప. పరలోక సంబంధమైనటువంటి పౌరసత్వమును కోరుకుంటున్నారా? ఇప్పుడున్నటువంటి మీరు పరలోక సంబంధమైనటువంటి పౌరసత్వాన్ని కోరుకుంటున్నారా? లేక ఈ లోకమే బాగుందనుకుంటున్నారా? ఈ లోకము ఐగుప్తుతో పోల్చబడింది. ఈ లోక సంబంధమైన జీవితము ఐగుప్తుతో పోల్చబడింది. మీరు ఇక్కడ సుఖంగా జీవిస్తున్నా కానీ మన నిర్గమం ఉంది. ఆనాడు ఇశ్రాయేలీల యొక్క నిర్గమము ఐగుప్తు దేశం నుండి ఎలాగైతే జరిగిందో నేడు మన నిర్గమము కూడా ఈ భూమి నుండి జరగబోతోంది. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధముగా మనం అర్థం చేసుకోగలిగితే యోసేపు ఒక బలమైన పాఠాన్ని మన జీవితానికి నేర్పిస్తున్నాడు. ప్రియులారా, ఈ లోక సంబంధమైనటువంటి జీవితంపై మమకారం పెంచుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మనం శాశ్వతంగా ఉండేవారము కాము. పరలోక సంబంధమైన జీవితంపై ఆశను పెంచుకోండి, ఆలోచన పెంచుకోండి, భరోసాను కలిగి ఉండండి. దేవునిపై విశ్వాసం ఉంచి ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షణ కలిగి ఆయన మార్గంలో ప్రయాణిస్తూ అక్కడ సింహాసనం కొరకు ఆలోచన చేయండి, అక్కడ ధనం కోసం ఆలోచన చేయండి, అక్కడ మీకు ఇవ్వబోయేటువంటి జీవితం కోసం ఆలోచన చేయండి. యోసేపు దానిని తెలియజేస్తున్నాడు. ఐగుప్తు దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి పదవిలో ఉండి తన మరణకాలం సమీపం అవుతున్నప్పుడు కూడా విశ్వాసమందు ఏమాత్రం చెక్కు చెదరకుండా, ఏమాత్రం అల్పమైన విశ్వాసాన్ని కలిగి ఉండకుండా బలమైన విశ్వాసంతో ఇశ్రాయేలు కుమారులకు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? నా శల్యములను మీరు తీసుకుని వెళ్ళాలి. మీ నిర్గమం జరుగుతుంది కదా, అప్పుడు మీరు తీసుకుని వెళ్ళండి, ఇప్పుడు తీసుకుని వెళ్ళవలసిన అవసరం లేదు. మీ నిర్గమం ఎప్పటికైనా జరుగుతుంది, అప్పుడు మీరు తీసుకుని వెళ్ళండి. నేను విశ్వాసము కలిగిన వాడనుగా మృతునందుతున్నానంటున్నాడు. ప్రియులారా, యోసేపు ద్వారా చక్కని పాఠం నేర్చుకొని ఈ జీవిత కాలంలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకొని పరిశుద్ధ గ్రంథపు వెలుగులో మీ బ్రతుకులను కొనసాగించుకుంటారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ, మరొక నీతిమంతుడిని గూర్చి ప్రభువైన దేవుడు తన జ్ఞానమును మనకు తరువాత అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, యోసేపు చరిత్రలో ఒక నీతిమంతుడుగా తరానికి ఒక్కడుగా మాకు కనిపిస్తున్నాడు. నాయన, ఆయన జీవితకాలం అంతా
మీ ఎడల ఎంత గొప్ప విధేయతను భయభక్తులను కనుపరిచాడో గ్రంథమందు మీరు మా కొరకు వ్రాయించారు, పొందుపరిచారు. మీ మాటలను గ్రహించినటువంటి మేము మీ ఇష్టానుసారముగా జీవించగలుగుటకు కృపను అనుగ్రహించండి. దేవా, యోసేపు తన జీవిత కాలంలో కష్టకాలంలోనూ తాను హెచ్చింపబడిన కాలంలోనూ మీ ఎడల ఎంత గొప్పదైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో నేర్చుకున్నాం. మా జీవిత కాలంలో కూడా తండ్రి ఆయా పరిస్థితులలో మీ ఎడల మేము చూపవలసినటువంటి భయభక్తులను తండ్రి మిన్నగా గొప్పగా మేము చూపగలుగుటకు మాకు సహాయం అనుగ్రహించండి. ఏ స్థితిలోనూ మిమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రతి సందర్భంలోనూ మీతో పాటు జీవించగలిగే కృప ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమిలాడుతూ మిమ్మల్ని కోరుకుంటూ ఈ ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు.